శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. షిరిడీకి లాగబడిన భక్తులు. వణి నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామలాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలము పుణ్యహీనులము అగుటిచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నయూ క్షమించి సాయి మా ఆరాటములన్నయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు. దయాసమర్థుడుగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ కాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునేదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడతడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముకు త్రయంబకము వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామును స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడై ఉండెను. పిమ్మటి స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను: అనవసరముగా త్రయంబకేశ్వరమెందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును.
యథార్థముగా యోగియు భగవంతుడు ఒకరే, వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానుగా పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను. శ్యామా మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చాను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చానో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడాను. తనకు నయమైనచో 2 వెండి కుచుములు సమర్పించేదనని అప్పుడింకొక మృక్కును మ్రొక్కెను. కాని ఈ 2 మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి 2 మృక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందాను. శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములోచట మకాము చేశాను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు తృప్తికరముగా ఉండెను. శ్యామా తమ్ముడు బాపాజీ జ్యోతిష్ పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులను చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగుజేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరిచాను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చాను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసారిని పిలిచి 2 వెండి కుచుములను చేయించాను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచుములను అచ్చటపెట్టి తన మ్రొక్కులను చెల్లజేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటిచే వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపుము. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకునేను. ప్రేమచే మైమరిచెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకున్నది. శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండాను. అతని మనసు శాంతించాను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించాను. కాకాజీ తన మనస్సులోనిట్లనుకునేను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రచిత్రములు కూడా జరగలేదు, ఆశీర్వచనములనైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యాను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందముద్భవించినది. ఇదియే దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరడం. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహేబ్ దీక్షితుని రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ను కలుసుకుని
బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడాను. మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పాను. తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరేరి. కుశాల్ చంద్ బాబాను దర్శించాను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగాను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో బాబా కనబడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించాను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను. కానీ చిరునామా తెలియకుండాటచే చేయుటకేమీయూ తోచకుండాను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచాను. స్వప్నములో చూచిన మహంత ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయము సంపూర్ణము. 4వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.